రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపు చేయడం లక్ష్యంగా చేపట్టిన 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టు అమలు ఉగాది నుంచి ప్రారంభించబడుతుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖల మంత్రి త్రికరణ శుద్ధిగా భాగస్వామ్యం అవ్వాలని స్పష్టం చేశారు. ఉగాదిలోపు అన్ని శాఖలు తమ యాక్షన్ ప్లాన్లు సిద్ధం చేసుకోవాలని, నిర్వీర్యంగా ప్రణాళికలు అమలు చేయాలని ఆయన ఆదేశించారు. గ్రీన్ కవర్ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో స్వజాతి మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పరిశ్రమల శాఖ కాలుష్య నియంత్రణకు అనుగుణంగా ప్రత్యేక మొక్కలు నాటాలని ఆయన పేర్కొన్నారు. తీర ప్రాంతంలోని పెనుగాలులు, ఉప్పు నీటిని తట్టుకునే మొక్కలు పెంపకానికి కూడా ప్రత్యేక దిశానిర్దేశాలు చేశారు. మంగళవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో అటవీ శాఖతో పాటు వివిధ శాఖల ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రీన్ కవర్ ప్రాజెక్టు ప్రణాళికలు, నిధుల కేటాయింపు, మొక్కలు రకాలు, నాటే ప్రాంతాల ఏర్పాట్లపై కూలంకషంగా చర్చ జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో 50% పచ్చదనం సాధించడానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. 2047 నాటికి రాష్ట్ర భూభాగంలో 50% పచ్చదనాన్ని నింపడం ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో 30% గ్రీనరీ ఉంది. వచ్చే 4 ఏళ్లలో మరో 7% పెంచాలని, అందుకు 9 లక్షల హెక్టార్లు చెట్లను నాటవలసి ఉందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులో ఉద్యానవన శాఖ 12% మొక్కలు నాటే బాధ్యతను స్వీకరిస్తుంది. పలు ఇతర శాఖలు కూడా తమ మొక్కలు నాటడం, సంరక్షణ, పరిశ్రమల విభాగం కాలుష్య నియంత్రణకు సరిపోయే మొక్కలను నాటడం వంటి బాధ్యతలు చేపడతాయి. పవన్ కళ్యాణ్ ప్రకారం గ్రీన్ కవర్ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు, ఉపాధి అవకాశాల సృష్టికి వనరుగా మారుతుంది. మొత్తం 32.60 లక్షల ఎకరాల్లో చెట్లు నాటడం ద్వారా రాష్ట్ర సుస్థిర పచ్చదనంతో నిండిన ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. ఉగాది నుంచి ప్రారంభమయ్యే ఈ యాక్షన్ ప్లాన్ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం, ప్రకృతి పరిరక్షణను ప్రోత్సహిస్తూ ప్రతి శాఖ, ప్రతి ప్రాంతంలోని ప్రజలను ఈ యజ్ఞంలో భాగస్వాములుగా మార్చుతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని పర్యావరణ పరిరక్షణ, వృక్షారోపణ కార్యక్రమాలు సక్రమంగా అమలు అవుతాయని, ప్రజల్లో పచ్చదనం పట్ల అవగాహన పెరుగుతుందని, అన్ని శాఖలు కోఆర్డినేషన్తో పాటు ముందడుగు వేస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత రాష్ట్రం పచ్చదనంతో ఏకో ఫ్రెండ్లీగా ఎదగడం, భవిష్యత్తులో పరిసరాలు, వ్యవసాయ సొసైటీ పరిణామాలకు మేలు చేయడం ప్రధాన లక్ష్యమని ఆయన ప్రత్యేకంగా తెలిపారు.